ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. వై చంద్రబాబు? ఇప్పుడు ఉపాధి లేదు మాకు ఆంధ్రప్రదేశ్కి. నేను అన్ఎంప్లాయిడ్. గత 2 సంవత్సరాల నుంచి జాబ్స్ గురించి వెతుకుతున్నా. హైదరాబాద్లో 1 ఇయర్ ఉన్నా, బెంగళూరులో 1 ఇయర్ ఉన్నా. బికాజ్ ఆఫ్ స్టేట్ డెవలప్మెంట్ లేదని. అందుకు టీడీపీ అయితే హైదరాబాద్ డెవలప్ చేసినట్టు ఏమన్నా ఆంధ్ర డెవలప్ అవుద్దని. చంద్రబాబు గారి పైన నమ్మకం ఎందుకు మీకు? పవన్ కళ్యాణ్ మీద నమ్మకం. చంద్రబాబు మరి డెవలప్ చేసి చూపించాడు కదా యువతకు అని చెప్పి. ఆయన నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా ఉంది? నారా లోకేష్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అంత చంద్రబాబు అంత కాదు, పర్లేదు. హిందూపూర్ కింగ్ బాలయ్య బాబు గారు అంటారు. ఎలాంటి మెజారిటీ రాబోతుంది సార్ ఆయనకు? హిందూపూర్ ప్రతిసారి అక్కడ వాళ్ళ వాటర్స్ వల్ల వస్తుంది. గెలుపు అయితే ఖచ్చితం. అండ్ కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఇద్దరు టాకింగ్ వర్స్ట్ లాంగ్వేజ్, అభివృద్ధి తక్కువ, హడావుడి ఎక్కువ. కొడాలి నాని అన్న కొంచెం పర్లేదు, పూర్ పీపుల్ని చూస్తున్నాడు. రోజా వేస్ట్. రోజా మళ్ళీ జగన్ సీఎం అవుతే యువతకు పని లేదు. ఇంకా కనవా వాళ్ళకి, పని చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరికీ పర్లేదు, కానీ యువతకు అయితే ఇంకా పని లేదు. అన్న ఇంకొక విషయము, టీడీపీలోకి ఎన్టీఆర్ ఒక ప్రచారానికి వస్తే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ వస్తే ఇంకా వారు 1 సైడ్. ఇంకా ఎన్టీఆర్ ఎప్పటికన్నా మేము ఎన్టీఆర్ఏ పట్టుకుపోతాం అనుకుంటాం. లోకేష్ తర్వాత ఎన్టీఆర్దే. ఒక ముక్కలో టీడీపీ గురించి ఏం చెప్తారు? టీడీపీ ఎక్స్పీరియన్స్ ఉంది టీడీపీకి. జనసేన స్టార్టింగ్. థ్యాంక్ యూ బ్రో. నా ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకు రావాలని కోరుకుంటారు మీరు? ఐటీ సెక్టర్ డెవలప్మెంట్ అండ్ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అమరావతి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఒక క్యాపిటల్ వస్తారు కాబట్టి. ఇంకా నేనైతే ఈ జగన్ ఐడియాస్ మాత్రం చాలా సపోర్ట్. ఎందుకంటే అది డీసెంట్రలైజేషన్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. కానీ ప్రెసెంట్ స్టార్టింగ్ స్టేజ్లో విడిపోయి నష్టాల్లో ఉన్నప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది వర్క్ అవ్వచ్చు, చాలా టైం పడుతుంది దానికి. సో 1 క్యాపిటల్ అనేది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ప్లస్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు అయితే ఫస్ట్ నుంచి ఇప్పటికీ కొంచెం పుంజుకున్నారు. ఇంకా మళ్ళీ ఇంకా బాగా డెవలప్ అవుతున్నారు. మంచి లీడర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అతను. బాలయ్య బాబు గారు? బాలయ్య బాబు గారు అయితే ఎప్పుడు మన బాలయ్య బాబు గారి నుంచి ఏం చెప్పడానికి ఏం లేదు. బాలయ్య బాబు గారు ఎప్పుడు మంచిగా ప్రజాసేవ చేస్తూ ఉంటారు. సినిమాల పరంగా సినిమాలు కూడా చేసుకుంటారు. నారా బ్రాహ్మణి వాళ్ళందరూ అంటే నందమూరి వారసులు వాళ్ళు, నారా బ్రాహ్మణి వాళ్ళందరూ. ఆవిడేమో ఇండస్ట్రియలిస్ట్. ప్రస్తుతం రాజకీయాల్లోకి లేరు కాబట్టి ఆవిడ గురించి మనం పెద్దగా రాజకీయం గురించి డిస్కస్ చేయాలి. కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? నాకు ఏం కామెంట్స్ లేవు. కొడాలి అంటే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? ఒకరి పేరు చెప్పండి. బెస్ట్ సీఎం అనేది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద తీసుకొని చెప్పగలం, కానీ ఒకళ్ళని చెప్పలేము. ఎందుకంటే బెస్ట్ అనేది ఈ ఒక్కొక్కలా అనిపిస్తుంది. వెల్ఫేర్ ఒకరికి, ఐటీ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఒకరికి, అలాగని అన్నీ ముఖ్యం కాబట్టి బెస్ట్ సీఎం అని చెప్పలేము. ఒక ముక్కలో బాబు గురించి ఏం చెప్తారు? ముక్కలో చంద్రబాబు గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు అయితే మాత్రం ఐటీ డెవలప్మెంట్కి మాత్రం చాలా కష్టపడ్డారు. హైదరాబాద్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు హైదరాబాద్లో ఐటీ తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ అన్న. ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది అన్న? సార్ నా ఉద్దేశం ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు గారు వస్తే బెస్ట్ అనుకుంటున్నాను సార్. ఎందుకు చంద్రబాబు నాయుడు? సార్ ఇప్పుడు అసలు ఆంధ్రాకి క్యాపిటల్ ఏదంటే ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. 4.5 సంవత్సరం 5 సంవత్సరాలు అయినా కూడా ఆ క్లారిటీ లేకపోతే మన స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది సార్? అందుకని ఫస్ట్ క్యాపిటల్ ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అదే సీఎం కంటిన్యూ అవడం వల్ల ప్రయోజనం ఏందో అర్థం కావడం. అప్పులు అంటారా, అప్పులు కుప్పలుగా తయారవుతుంది. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక జాబ్ ఆపర్చునిటీస్ లేవు, ఒక ఇండస్ట్రీ లేదు. ఏ విధంగా డెవలప్ అయిందని ఆంధ్ర ఇప్పటిదాకా? ఎంతసేపు ఉచిత పథకాలు ఇస్తే ఆ స్టేట్ డెవలప్ అవ్వదండి. కష్టపడడం, పని చేయడం నేర్పియాలా, వాళ్ళకై వాళ్ళు బతికే విధంగా ట్రైన్ చేయాలి. అంతేగాని ప్రతిదీ ఫ్రీ అంటే ఏదో పొలిటికల్గా మనం గెలవాలని ఉచిత పథకాలను చూసి ఓటు వేస్తే చివరికి మన సొంత రాష్ట్రమే దిగజారిపోతుంది.
అప్పులు అవుతాయి. దేశంలో చెప్పుకోవడానికి రేపు ఆంధ్ర అంటే ఇప్పటికే సగం పేరు పోయింది, ఇంకోసారి వస్తే ఇంకో 50 years బ్యాక్ అవుద్దాం అన్న ఒపీనియన్ వస్తుంది. నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి? సార్ నారా లోకేష్ గారు అయితే ఈ మధ్య నుంచే వచ్చారు కాబట్టి, వాళ్ళ డాడీ గారు అయితే మనకి ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి, జాయింట్ ఆంధ్ర ఉన్నప్పటి నుంచి లోకేష్ గారి గురించి నేను పెద్ద ఏమీ చెప్పదలుచుకోలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు అయితే డెఫినెట్గా ఈ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ ఆంధ్ర. ఆ బైఫర్కేషన్ అప్పుడు కూడా ఆంధ్రాకి చాలా వరకు అన్యాయం జరిగింది. అట్లీస్ట్ మంచి లీడర్ అనే వాళ్ళు వస్తే మనం క్యాపిటల్ ఏది అన్నా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఎంతసేపటికి బూతులు తిట్టుకోకుండా రెగ్యులర్గా అసెంబ్లీ జరిగి మంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఆంధ్రాలో ఆపర్చునిటీస్ పెరగడం, జాబ్ ఎంప్లాయ్మెంట్ పెరగడం, పారిశ్రామికంగా డెవలప్ అవ్వడం, అప్పులు మనం ఇచ్చే స్టేజ్కి రావాలి కానీ అప్పులు మనం తీసుకునే స్టేజ్కి రాకుండా ఉంటుందని ఎదురు చూస్తున్నాం. నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది? పొలిటికల్ ఎంట్రీ బాగుంది సార్. మరి బాలయ్య బాబు గారు ఈసారి ఎలాంటి మెజారిటీ రాబోతుంది? సార్ బాలయ్య బాబు గారికి కూడా మంచి మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నాను. అంటే కొడాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? సార్ వాళ్ళ గురించి కామెంట్ చేసే అంత పెద్దోడిని కాలేదు, అది వాళ్ళకే వదిలేస్తున్నాం, వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకుంటారని. అండ్ మళ్ళీ జగనే సీఎం అవుతే? మళ్ళీ జగనే సీఎం అయితే మనం ఏం చేయలేము సార్. అప్పుడు డెవలప్మెంట్ అంటారా, ఇంకా ఎక్స్పెక్ట్ చేయడం కూడా మానేవచ్చు. చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు? సార్ జగన్ కూడా పర్సనల్గా మంచి వ్యక్తి ఏమో, బట్ సరౌండింగ్ పీపుల్ వల్ల ఆయన్ని స్పాయిల్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. మీకు ఓటేసే అవకాశం వస్తే? నాకు ఓటేసే అవకాశం వస్తే అది కాన్ఫిడెన్షియల్ కాబట్టి నేను చెప్పలేను సార్, బట్ డెఫినెట్గా టీడీపీకే వేయడానికి ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.